దేవుని యొక్క వాక్యం ధ్యానం చేద్దాము. 52వ కీర్తన 8వ వచనం చదువుదాము. 52వ కీర్తన 8వ వచనం చదువుదాము. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ మొక్కనై ఉన్నాను. దేవుడి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు మన అంశం ఏమి నేర్చుకుందామంటే ఇజ్రాయేల్ దేశంలో యూదులు అనే అంశాన్ని మనం ధ్యానం చేద్దాము. ఇజ్రాయేల్ దేశంలో ఎవరు ఉండాలంటే ఇజ్రాయేలీలు ఉండాలి, కానీ యూదులు ఉన్నారు. ఇజ్రాయేలీలు ఏమైపోయారు? యూదులు ఎందుకు వచ్చారు? ఇజ్రాయేల్ దేశంలో యూదులు ఎందుకు ఉన్నారు? ఇజ్రాయేల్ ఎందుకు లేరు? ఇజ్రాయేల్ ఏమైపోయారు అన్న ఒక రెండు విషయాలు మనం నేర్చుకుందాము. దేవుడి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు యూదులు ఇజ్రాయేల్ దేశంలో యూదులు వారు దాదాపు 93 లక్షల మంది జనాభా ఉన్నారు. ఈ రోజున ప్రపంచంలో ఎక్కడ చూసినా యూదులు. ప్రియులారా, ప్రపంచంలో ఏ మందు కనిపెట్టిన యూదులు ఉంటున్నారు. మైక్రోసాఫ్ట్, ఇంటెల్, ఒరాకిల్ ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలన్నీ కనిపెట్టింది వాళ్ళే. డ్రిప్ ఇరిగేషన్ అంటే నీటి చుక్కలో ఇలా పడతా ఉండే ఆ వ్యవసాయం కనిపెట్టింది వాళ్ళే. ఇసుకలో మనకి మట్టిలోనే పంటలు పండటం లేదు, వాళ్ళు ఇసుకలో పంటలు పండిస్తున్నారు. ఇంకో విచిత్రం చెప్పానా? సముద్రంలో వ్యవసాయం చేస్తున్నారు. ఎక్కడ? నీటి మీద వ్యవసాయం చేస్తున్నారు. భూమి మీద కాదు, నీళ్ల మీద ఒక లేయర్ భరిచి ఆ లేయర్ మీద వ్యవసాయం చేస్తున్నారు యూదులు. దేవుడి స్తోత్రం. యూదుల యొక్క నాలెడ్జ్, యూదుల యొక్క టెక్నాలజీ, యూదుల యొక్క జ్ఞానము ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. దేవుని యొక్క బిడ్డలారా, నేను ఒక మాట చెప్పాలి, ఇది వివాదాస్పదమైన ఏం పర్వాలేదు, కానీ అదేమనగా ఈ ప్రపంచంలో ఉన్నతమైనటువంటి జాతి ఏదైనా ఉందంటే అది యూదులే అని నేను చెప్పగలుగుతా. దేవుని బిడ్డలారా, దేవుడి స్తోత్రం. మనకి 2022-23 అనుకుంటాను, అక్టోబర్ 7వ తేదీన పక్కనే ఉన్నటువంటి వారు హామస్ సంస్థ వాళ్ళు వచ్చి ఇజ్రాయేల్ దేశంలో భీకర దాడి చేసి ఒక 140-130 మందిని బందీలకు తీసుకొని పోయారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 2 సంవత్సరాల నుంచి హామాస్ మీద, గాజా మీద, పాలస్తీనా మీద యుద్ధం చేస్తూనే ఉంది. వాళ్ళ ప్రక్కనే హౌతీలు ఉన్నారు, వాళ్ళ మీద దాడి చేస్తున్నారు. వాళ్ళ ప్రక్కనే హెజ్బుల్లా అనే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద దాడి చేస్తున్నారు. 2 సంవత్సరాల నుంచి యుద్ధం చేస్తున్నారు. దేవుని బిడ్డలారు, ఇప్పుడు ప్రక్కనే ఉన్నటువంటి ఇరాన్ దేశం మీద యుద్ధం చేస్తున్నారు. యుద్ధం చేయటం క్రైస్తవులుగా మనం ఒప్పుకోము, అది మన వ్యతిరేకం. క్రైస్తవులు ఎప్పుడు సమాధానమే కోరుకుంటారు. మనం ఏం మాట్లాడుతున్నామంటే యూదులు తప్పక ఇరాన్ మీద యుద్ధం చేయవలసి వచ్చింది. ఇరాన్ దేశంలో అణుబాంబులు తయారు చేస్తున్నారు. అణుబాంబులు తీసుకొచ్చి ఇజ్రాయేల్ దేశం మీద బాంబులు వేస్తే ఇజ్రాయేల్ దేశంలో ఏ యూదుడు ఉండకూడదని వాళ్ళ లక్ష్యం. అందుకని ఇజ్రాయేల్ దేశాన్ని సర్వనాశనం చేయాలని ఎక్కడో భూమిలో 300 అడుగుల లోపల అణుబాంబులు తయారు చేస్తున్నారు. వాళ్ళు ఈ యూదులు పసికట్టి ఇరాన్ దేశం మీద బాంబులు వేస్తున్నారు. రైట్, అది ఆ యుద్ధం జరగటం అనేది ఇరుపక్కల వాళ్ళు, ప్రజలు చచ్చిపోతారు, ఆర్థిక నష్టాలు జరుగుతాయి. క్రైస్తవులంగా మనం యుద్ధాలు కోరుకోము, ఇరాను గెలవాలని కోరుకోము, ఈ ఇజ్రాయేల్ గెలవాలని కోరుకోము. 2 దేశాలు క్షేమంగా ఉండాలన్నదే క్రైస్తవుడి యొక్క లక్షణము. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ఇజ్రాయేల్ అని కొడితే, ఇజ్రాయేల్ ఇరాన్ అని కొడితే ఇక యూట్యూబ్ నిండా ఆ వీడియోస్ వస్తూ ఉన్నాయి. ఏమని? ఇజ్రాయేల్ దేశం ముందు ఏ దేశం నిలవదు, ఇజ్రాయేలీల ముందు ఎవరో నిలవరు, యూదుల ముందు ఎవరో నిలవరు, అమెరికా అయినా ఇంకోటైనా ప్రపంచ దేశాలు ఏది కూడా ఆ యూదుల ముందు నిలవరు అని చాలా వీడియోస్ ఉన్నాయి. దేవుని బిడ్డ ప్రభు చిత్తం అయితే మీరు చూడండి. ఇజ్రాయేల్ దేశాన్ని ఎవరు టచ్ చేయలేరని చెప్పేసి అంటున్నారు. దేవుని బిడ్డలారా, ఇంత సామర్థ్యము, ఇంత బలము, ఇంత శక్తి యూదులకు ఎందుకు వచ్చింది? మనం ఆరాధించే యేసు ప్రభు కూడా ఒక యూదుడే దేవుని బిడ్డలారా.
ఈరోజు ప్రపంచం యావత్తు, ప్రపంచంలో 400-500 కోట్ల మంది ఆరాధించుచున్న యేసు ప్రభు కూడా ఒక యూదుడే అని మనం గుర్తుపెట్టుకుందాం. 2, ప్రపంచంలో చాలా వాటిని కనిపెట్టిన వాళ్ళందరూ కూడా యూదులే. ఈరోజు అమెరికాలో ఎంతోమంది యూదులు ఉన్నారు, జర్మనీలో ఎంతోమంది యూదులు ఉన్నారు, మన ఇండియాలో ఎంతోమంది యూదులు ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా దేవుని బిడ్డలారా జ్ఞానం, సంపద, ఐశ్వర్యం, పేరు, ప్రతిష్ఠితులు కలిగి ఉంటారు. దేవుడి స్తోత్రం చెప్పండి, దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యూదులకి ఎందుకు ఇంత సామర్థ్యం వచ్చిందన్న దాని మీద మనం మాట్లాడుకుందాం. ప్రపంచంలో యూదులు ఎందుకు ఇంత మరి ప్రసిద్ధి చెందారు, యూదులకి ఎందుకు ఇంత జ్ఞానం వచ్చింది, ప్రపంచంలో ఇంత సంపన్నులు ఎందుకు అయ్యారు, నోబెల్ బహుమతులు, శాంతి బహుమతులు, ఇవన్నీ కూడా యూదులే కొట్టేశారు. దేవుని బిడ్డలారా, ఏమిటి యూదులకు ప్రత్యేకత ఏమిటి? నేను ఒక వీడియో చూసా, ఇరాన్ దేశం మీద ఈ యూదులు దాడి చేసే విధానం చూస్తే ప్రపంచం నివ్వెరపోయిందండి. దేవుని బిడ్డలారా, వాళ్ళకు ఒక మొసాద్ అనేటువంటి ఒక గూఢాచార్య సంస్థ ఒకటి ఉంది. ఈ మొన్న జరిగిన యుద్ధానికి ముందు, సంవత్సరం ముందే వాళ్ళు వెళ్ళి అక్కడే బాంబులు తయారు చేసి వాళ్ళ బాంబులతోనే వాళ్ళని చంపేశారట. అసలు వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళ ప్లాను, వాళ్ళ వ్యూహాలు, వాళ్ళ సిద్ధపాటు ఈ ప్రపంచంలో ఏ దేశానికి రానంత, అందనంత, ఊహకందనంత ఐడియాలజీ వాళ్ళ దగ్గర ఉందంటే ప్రియ దేవుని బిడ్డలారా, అది అమోఘం. దేవుడి స్తోత్ర. ఎంత తెలివి, ఇంత జ్ఞానం, ఇంత చురుకుదనం, ఇంత నాలెడ్జి, ఇంత టెక్నాలజీ, ఇంత సిస్టమ్, ఇంత వ్యవస్థ వాళ్ళకి ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అది మనం ఆలోచించేద్దాం. 2, అసలు ఇజ్రాయేలు దేశం అని పేరుంది. ఇజ్రాయేలు దేశంలో ఇజ్రాయేలు ఏమయ్యారు, యూదులు ఎందుకు దీవించబడ్డారు, యూదులు ఎందుకున్నారు, ఆ దేశంలో ఉన్నటువంటి యూదులు ఎందుకంత దీవించబడ్డారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యూదులు 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 యూదుల గురించి ఎందుకు ప్రపంచం మాట్లాడుతుంది. మీకు తెలుసా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చింది ఇజ్రాయేల్ దేశం నుంచే. మన భారతదేశానికి ఇజ్రాయేల్ ఎంతో మేలు చేస్తుంది, మన వాళ్ళు వాళ్ళకి ఎంతో సహాయం చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కేవలం 90 లక్షల జనాభా, 90 లక్షల జనాభా, తిప్పు కొడితే ఖమ్మం జిల్లా అంత ఉండదు. ప్రపంచాన్ని శాసించగలిగిన స్థాయికి ఎదిగారంటే యూదులు ఎందుకు అలా దీవించబడ్డారు? చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. మరి ఇజ్రాయేలు దేశంలో ఇజ్రాయేలు ఏమయ్యారు, యూదులు ఎందుకున్నారు, ఉన్న యూదులు ఎందుకు ఇంత ప్రపంచ స్థాయిలో ఆశీర్వదించబడ్డారు? 1-2 మాటలు మనం ముగించేద్దాం, 2 మాటలు తెలుసుకుందాం, చూద్దాం. ప్రియులారా, యాకోబు అనే ఆయనకి 12 మంది బిడ్డలు ఉన్నారండి. యాకోబు అనే ఆయనకి 12 మంది బిడ్డలు ఉన్నారండి. ఆ 12 మంది బిడ్డల్లో నుంచే 70 మంది వచ్చారండి. 70 మందిలో నుంచి 15 లక్షలు 20 లక్షలు జనాభా వచ్చారండి. ఆ జనాభాలోంచి వచ్చినటువంటి వాళ్ళే ఇజ్రాయేలీలు అయ్యారు. దేవుడి స్తోత్రం. ఇజ్రాయేలు అని ఎందుకు పేరు పెట్టారంటే ఆ 12 గోత్ర ప్రజలకి, ఆ 20 లక్షల మంది ప్రజలకి ఎందుకు ఇజ్రాయేలీలు అని పేరు పెట్టారంటే, వారి తండ్రి యాకోబు రాత్రంతా కూర్చొని దేవుని దగ్గర కన్నీరు కార్చి బ్రతిమిలాడి ప్రార్థన చేశాడు. నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను విడిచిపెట్టనని ప్రార్థన చేశాడు. దేవుడు ఆ ప్రార్థన ఆలకించి అతని దగ్గర మరి అతని పేరు అడిగి, ఏం పేరంటే యాకోబు అంటే మోసగాడంటే ఆ స్వభావాన్ని మార్చివేసి, ఇక నుండి నీ పేరు యాకోబు కాదు, ఇక నుండి నీ పేరు ఇజ్రాయేలు అని పేరు పెట్టాడు. దేవుడి స్తోత్రం. ఎవరు పెట్టారు? దేవుడు పెట్టాడు ఇజ్రాయేలు అని. ఇజ్రాయేలు అంటే అర్థము దేవునితో పోరాడువాడని. ఇజ్రాయేలు అంటే అర్థము చెడు స్వభావాన్ని మార్చుకున్నవాడని అర్థము. దేవుడి స్తోత్రం. ఇజ్రాయేలీలకి ఇప్పుడు ఉండవలసిన లక్షణం ఏంటంటే చెడు స్వభావాన్ని తీసేసుకోవాలి, ప్రార్థనలో దేవునితో పోరాడేవాడే ఇజ్రాయేలీ. సో యాకోబు అలా చేశాడు. ఆ తండ్రి పేరు ఇజ్రాయేల్ అయింది. ఆ తండ్రి కుమారులు 12 గోత్రికులు ప్రజలందరినీ ఇన్క్లూడ్, మనం యూదులు అనుకుంటున్నాం చూడండి, యూదులను కూడా అప్పుడు ఇజ్రాయేలీలే అన్నారు. గమనించండి, 12 గోత్రికుల ప్రజల్ని ఇజ్రాయేలీలు అన్నారు. ఎంత మంచి ఇజ్రాయేలు. ప్రియ దేవుని బిడ్డలారా,
చివరికి అది ఇశ్రాయేలు రాజ్యమైంది. 12 గోత్రాల ఇజ్రాయేల్ రాజ్యమైంది. ఆ రాజ్యాన్ని మొట్టమొదట సౌలు అనే రాజు పరిపాలన చేశాడు. ఆ సౌలు రాజు 40 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. అతని అనంతరము దావీదు మహారాజు రాజు అవుతాడు. అతను 40 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. అతని తర్వాత అతని కుమారుడు సొలొమోను రాజు వస్తాడు. అతడు 40 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. అతని తర్వాత రెహబాం అనే ఒక కుమారుడు వస్తాడు. అతడు పరిపాలన చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రెహబాము కాలంలోనే సౌలు, దావీదు, సొలొమోను ఈ ముగ్గురు రాజులు 120 సంవత్సరాలు ఉమ్మడి ఇజ్రాయేల్ రాజ్యాన్ని పరిపాలన చేస్తారు. 12 గోత్రాల ప్రజలు, దాదాపు 60-70 లక్షల ప్రజలని వాళ్ళు పరిపాలన చేశారు. సొలొమోను కుమారుడు రెహబాము కాలంలో యెరోబాము అన్న ఒకడు వచ్చి తిరుగుబాటు చేసి రాజ్యాన్ని 2 ముక్కలుగా విడగొడతాడు. యెరోబాము వెర్రివాడు, యెరోబాము తిరుగుబాటుదారు, యెరోబాము చెడ్డవాడు. 12 గోత్రాల రాజ్యాన్ని, ఇజ్రాయేల్ రాజ్యాన్ని 2గా చీల్చిపడేసేసాడు. అప్పుడు 10 గోత్రాల రాజ్యము ఒకటయింది, 2 గోత్రాల రాజ్యము మరొకటైంది. ఉత్తర రాజ్యము దక్షిణ రాజ్యమైంది. పైన ఉత్తర రాజ్యము దానిని ఇశ్రాయేల్ రాజ్యం అన్నారు. కింద దక్షిణ రాజ్యము ఇది యోధా రాజ్యమైంది. దేవుడి స్తోత్రం. చూసారా, ఇజ్రాయేలు ప్రజలు 12 గోత్రాల ప్రజలు 2గా విడిపోయారు. 10 గోత్రాలేమో ఒకటైనవి, 2 గోత్రాలు ఒకటైనవి. ప్రియ దేవుని బిడ్డలారా, మీకేం చెప్తున్నానంటే, ఇజ్రాయేలు దేశంలో ఇజ్రాయిల్ ఎందుకు లేకుండా పోయారు, ఇజ్రాయేల్ దేశంలో యూదులు ఎందుకున్నారు, అది ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. కొంచెం జాగ్రత్తగా ఆలకించండి. ఎందుకు జరిగింది, ఇశ్రాయేలు ఏమైపోయారు, ఎక్కడికి పోయారు, యూదులు ఎందుకున్నారు, దాన్నే మనం ఈరోజు ధ్యానం చేస్తున్నాం. కొంచెం నేర్చుకుందాం. చూడండి, ఈ యెరోబాము అన్నవాడు 12 గోత్రాల ఇజ్రాయేల్ రాజ్యాన్ని విడగొట్టాడు. ఆ యెరోబాము అన్నోడు 10 గోత్రాలు తీసుకొని ఉత్తర రాజ్యంగా వాడు మిగిలిపోయాడు. దాన్ని ఉత్తర ఇజ్రాయేల్ రాజ్యం అన్నారు. బెన్యామీను గోత్రము, యోధా గోత్రం 2 గోత్రాలు యెరూషలేములో ఉండిపోయినవి. దీనిని దక్షిణ రాజ్యం అన్నారు. చూడండి దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇజ్రాయేల్ రాజ్యం 2 అయిపోయింది. ఇశ్రాయేల్ రాజ్యము 2 అయిపోయింది. ఇశ్రాయేల్ రాజ్యం ఒకటైంది, యోధా రాజ్యం ఒకటైంది. ఇదంతా భూభాగమంతా కూడా ఇశ్రాయేల్ రాజ్యంలోనే ఉన్నారు. ఇశ్రాయేల్ రాజ్యమైన, యోధా రాజ్యమైన ఇశ్రాయేల్ రాజ్యంలో ఉన్నారు. వాళ్ళు సపరేట్ అయిపోయారు. ఇశ్రాయేల్ రాజ్యం అని పేరు పెట్టుకున్నారు 10 గోత్రికులు. రైట్. ఇప్పుడు దేవుడి మందిరం ఎక్కడుందిరా అంటే యెరూషలేములో ఉంది. సొలొమోను కట్టిన దేవుని యొక్క మందిరం, మహామందిరం యోధా గోత్రము, బెన్యామీను గోత్రం ఉన్నటువంటి అదిగో యెరూషలేం పట్టణంలో ఉంది. ప్రియ దేవుని బిడ్డలు చూడండి, యూదులు, బెన్యామీనీలు, యోధా గోత్రము, బెన్యామీను గోత్రము దేవుని మందిరము ఉన్న యెరూషలేములో ఉన్నారు. చెప్పండి హల్లెలూయా. ఇశ్రాయేలు రాజ్యము దేవుని మందిరానికి దూరంగా ఉత్తరం వైపు వెళ్ళిపోయారు దేవుని బిడ్డలారా. అలాగూ ఇశ్రాయేలు రాజ్యము దేవుని మందిరానికి దూరంగా జరిగిపోయింది. దేవుడి స్తోత్రం చెప్పండి. రైట్. ఇప్పుడు చూడండి ఏమైంది. ఇప్పుడంటే ఈ యూదులు, ఇశ్రాయేలీలు దేవుని మందిరానికి ఏటా పండగలకి రావాలి, దేవుని మందిరం రావాలి. పస్కా పండుగ కానీ, పర్ణశాల పండుగ కానీ, పులిన రొట్టెల పండుగ కానీ, బోరెల పండుగ కానీ, ప్రాయశ్చిత్త దినానికి కానీ, ఇలా పండుగలన్నింటికి వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా యెరూషలేం పట్టణానికి మందిరానికి రావాలి. యెరోబాము ఏం చేశాడంటే కుట్ర చేసి, ఈ ఇశ్రాయేలీలు దేవుడి మందిరానికి వెళ్తారు, మరలా యోధా రాజ్యంలో కలుస్తారేమో, మళ్ళా 12 గోత్రాలు ఒకటైతేమో అని ఆ ఇశ్రాయేలీల్ని దేవుని మందిరంలో రానియకుండా వాడు ఏం చేస్తారంటే, యాకోబుకు ఒక దర్శనం కలిగింది. చూడండి, ఆకాశం నుంచి ఒక నిచ్చెన వచ్చింది, దేవదూతలు ఎక్కుతూ దిగుతున్నారు, ఇది దేవుని మందిరమే అని పేరు పెట్టాడు. చూడండి, ఆ దర్శనం కలిగిన పేరు పెట్టబడ్డ ఊరు పేరు బేతేలు. ఆ బేతేలులో ఒక మందిరం కట్టించి
ఆ మందిరములో ఒక దూడను పెట్టాడు. ఇదే మీ దేవుడు, ఇక నుండి యెరూషలేముకి వెళ్ళి యెహోవా దేవుని ఆరాధించకుండా ఈ దూడనే ఆరాధించండి అని నిజానికి లేవీయులు కానీ సేవకులు కానీ వాళ్ళని ఆ పూజా పని చేయటానికి వాళ్ళని నియమించి అక్కడ పెట్టాడండి. దేవుడు మందిరాన్ని రానియకుండా యెరోబోము అన్నోడు ప్రజలకి ఆటంకం కలగజేశాడు. 2, దాను అనే ఒక పట్టణంలో ఇంకొక దూడను పెట్టి అక్కడ గుడి కట్టి ఆ గుళ్ళో ఆ దూడను పెట్టి అక్కడ కొద్దిమంది పనికి మాలిన యాజకులను పెట్టి అక్కడ పూజారి పని పెట్టేశాడు. చూడండి, బేతేలులో దానులో 2 గుడులు కట్టించి నిజదేవుడిని యెహోవా మందిరానికి రానియకుండా యెరూషలేమునకు రానియకుండా వాళ్ళని అక్కడ అడ్డు కట్టేశాడు యెరోబోము అన్నోడు. ప్రియులారా, ఇశ్రాయేలీలు దేవుడి మందిరానికి దూరం అయిపోయారు. 1. 2, దేవునికి దూరం అయిపోయారు. 3, దేవుని బిడ్డల సహవాసానికి దూరం అయిపోయారు. దేవుడి స్తోత్రం చెప్పండి. ఇజ్రాయేలు దేశములో ఇజ్రాయేలు ఎందుకు లేకుండా పోయారు అంటే ఒక కారణం, వాళ్ళు దేవుని బిడ్డల సహవాసంలోంచి వాళ్ళు విడిపోయారు. అసలు 1. 2, దేవుని మందిరానికి దూరం అయిపోయారు. 3, అసలు దేవునికే దూరం అయిపోయారు. దేవుడి స్తోత్రం చెప్పండి. ఇజ్రాయేలు దేశంలో ఇప్పుడు ఇజ్రాయేలీలు ఉండాలి, కానీ ఇజ్రాయేలీలు యూదులు అంటున్నారు. ఇజ్రాయేలు ఏమైపోయారు? ఇజ్రాయేలు ఎక్కడ పోయారు? ఇజ్రాయేలు అని పేరు పెట్టబడ్డ ప్రజలు ఏమైపోయారు? దేవుని చేత పేరు పెట్టబడ్డ ఆ ఇజ్రాయేలుని పేరు పెట్టబడిన ప్రజలు ఇజ్రాయేలీలు ఏమైపోయారు? ఏమైపోయారంటే యెరోబోము మాటలు విని దేవుని బిడ్డల సహవాసాన్ని దూరం అయిపోయి, మందిరానికి దూరం అయిపోయి, దేవునికి దూరం అయిపోయి ఏమయ్యారో తెలుసా? లోకములో కలిసిపోయారు. చెప్పండి హల్లెలూయా. ఏం జరిగింది దేవుని యొక్క బిడ్డలారంటే, యెహోవా దేవుని ఆరాధించకుండా దూడలను పూజ చేసి పెద్ద పొరపాటు చేశారు. 1, మందిరాన్ని విడిచిపెట్టమే 1 రాంగ్, దేవుని విడిచిపెట్టడం 2 రాంగ్, దేవుని బిడ్డల సహవాసం వదిలిపెట్టడం 3 రాంగ్. 4వ పెద్ద పొరపాటు ఏంటంటే, అక్కడైనా దేవుని ఆరాధించకుండా దూడలని ఆరాధించడం మొదలుపెట్టారు, విగ్రహాన్ని పూజించడం మొదలుపెట్టారు, వృక్షములను పూజించడం మొదలుపెట్టారు, స్త్రీ దేవతలను పూజించడం మొదలుపెట్టారు. లోకములో పాపములో వ్యభిచారంలో పడ్డారండి ఇజ్రాయిల్ ప్రజలు. అదుగో అప్పుడు దేవుడు ఏలియాను పంపించాడు. ఏలియా ప్రవక్తను పంపించాడు. ఒరేయ్ ఇజ్రాయిల్ ప్రజలారా, మీరు దేవునికి దూరం అయిపోతున్నారు, విగ్రహాలు పడిపోతున్నారు, బలిపీఠాన్ని పడద్రోశారు, దేవునికి దూరం అయిపోయారు, మందిరానికి దూరం అయిపోయారు, మీరు ఇలాగ చెడిపోతున్నారు, దేవులోకి రండి అని ఏలియా సేవకుడు వచ్చి ప్రవచించాడండి. ఏలియా సేవకుడు వచ్చి ప్రకటించాడండి. ఏలియా మాట ఒక్కడు వినకుండా పోయారు. ఎలీషా వచ్చాడండి. ఎలీషా సేవకుడు ప్రవక్త కూడా ప్రవచించిన ఈ సేవకుల మాట కూడా వినలేదండి. అందుకే దేవుడు ఏం చేశాడంటే, అష్షూర్ అనేటువంటి రాజ్యం ప్రక్కనే ఉంది. ఆ ఉత్తర ఇజ్రాయెల్ రాజ్యం పైన ఉంటుందండి, లెబనాను పైన. ఆ అష్షూరు సిరియా నుంచి దేవుడు ఒక రాజును పంపించాడు. ఆ రాజు వచ్చి 2-3 సంవత్సరాలు ఆ ఉత్తర ఇజ్రాయెల్ రాజ్యం చుట్టూ అక్కడ బంధించేశాడు. బంధించి ఇజ్రాయేలు రాజ్యం మొత్తం మీద దండెత్తాడండి. దండెత్తి ఆ ఇజ్రాయేలులో చాలామందిని పట్టుకొని అష్షూరు రాజ్యం తీసిపోయాడు. అష్షూరులో ఉన్నాడు చాలామందిని దగ్గొచ్చి ఎక్కడ పెట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వీళ్ళు కలిసిపోయారు. వీళ్ళు వాళ్ళని పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు వీళ్ళని పెళ్లి చేసుకున్నారు. చివరికి ఏమైందో చెప్పానా? ఇజ్రాయేలీలనే పేరు పోయి సమరీయులనే పేరు వచ్చింది. చెప్పండి హల్లెలూయా. మీరు గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఇజ్రాయేలు రాజ్యములో ఇజ్రాయేలీలు లేకుండా పోయారు దేవుని బిడ్డలారా. ఎందుకు?
వాళ్ళు దేవుడి మందిరాన్ని వదిలిపెట్టారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మందిరం ఎంత విలువైందో, దేవుని యొక్క సన్నిధి ఎంత విలువైందో, దేవుని యొక్క ప్రసన్నత ఎంత విలువైందో, దేవుడు నివసించే స్థలము దేవుని యొక్క మందిరం ఎంత శ్రేష్టమైందో ఇక్కడ కూర్చున్న మీరందరూ ఆలోచించాలి. దేవుని మందిరాన్ని విడిచిపెట్టారు వాళ్ళు. ఈరోజు నీవు ఏ ఆదివారమైన దేవుని మందిరం విడిచిపెట్టొద్దు. ఏ శుక్రవారమైన ఆరాధన జరిగే సమయాల్లో దేవుని మందిరం విడిచిపెట్టొద్దు. ఒక ఆదివారం వచ్చి 2 ఆదివారాలు లెగ్గొట్టు, 3 ఆదివారాలు వచ్చి 4 ఆదివారాలు లెగ్గొట్టే ఈ అక్రమైనటువంటి విషయాలు ప్రక్కన పెట్టు. క్రమమైనటువంటి ఆరాధనకు వచ్చే బిడ్డగా నీవు ఉండాలని ప్రభు పేర మనవి చేస్తున్నా. ఇజ్రాయేలు దేశంలో ఇజ్రాయేలీలు ఎందుకు లేకుండా పోయారా అంటే లోకంలో కలిసిపోయారా? అరే వాళ్ళు అసలు భూమి మీద లేకుండా పోయారా? ఎందుకు అంటే ఒకటి, దేవుడు మందిరం విడిచిపెట్టారు. దేవుని బిడ్డలారా, నీవైతే దేవుని మందిరం విడిచిపెట్టొద్దు, దేవుని ఆరాధన విడిచిపెట్టొద్దు, దేవుని మందిరాన్ని చులకన చేసి చూడొద్దు. దేవుని మందిరం రావడానికి ఎప్పుడు పడితే అప్పుడు రావాలని అనుకోమొద్దు. ఒక క్రమం, ఒక సమయం, ఒక పద్ధతి, ఒక విధానం నీకుండాలి. దేవుని బిడ్డ 10:30కి ఆరాధన అంటే 20 నిమిషాలు తక్కువ, 10:30కి ఆరాధన అంటే 10:20కే 10 నిమిషాల ముందే వచ్చి కూర్చొని మోకరిల్లి ప్రార్థన చేసుకొని ఆరాధిస్తూ దేవుని స్తుతించే బిడ్డగా నీ ఉండాలి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మందిరంలో దేవుని బిడ్డలు, దేవుని యొక్క సేవకులు పాటలు పాడుతుండగా వారితో కలిసి పాడుతూ చప్పులు కొడుతూ ఆయన మందిరంలో ఆయన ఆరాధించే బిడ్డగా నీ ఉండాలి. దేవుని బిడ్డలారా, టైంపాస్కి వచ్చి ఏదో కాళ్ళు ఎగరేసుకొని కూర్చుంటా ఏదో జరుగుతున్నాడు చూసుకొని ఏదో కొద్ది కానుకేసి వెళ్ళిపోయే విధానం అది కాదు. దేవుని మందిరం, దేవుని యొక్క మందిరం దేవుడు నివసించే స్థలం, దేవుని మందిరం దేవుడు కోరుకునే స్థలం, దేవుని యొక్క సమాధానం, దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క సన్నిధి ఉండే స్థలం. వేగిరపడుతూ మందిరానికి రావాలి. కృతజ్ఞతాస్తుతులతో దేవుని మందిరానికి రావాలి. పరిగెత్తుకుంటూ దేవుని మందిరానికి రావాలి. సమయానికి దేవుని మందిరానికి రావాలి. అదిగో అలా పడతారు దేవుని మందిరం రాకు. వచ్చిన మనందరము శ్రద్ధగా కూర్చోవాలి, భక్తిగా కూర్చోవాలి. కూర్చొని ఉన్న కొద్ది నిమిషాలు ఆరాధన జరిగేంత వరకు ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. వాక్యం చెప్పేటప్పుడు శ్రద్ధగా ఆలకించాలి. పాటలు పాడేటప్పుడు చప్పులు కొడుతూ పాడి స్తుతించాలి. అమ్మా అయ్యా ఆరాధించేటప్పుడు దిక్కులు చూడకుండా కళ్ళు మూసి ప్రభుని స్తోత్రించి ఆరాధించాలి. దేవుని యొక్క మందిరాన్ని ఎప్పుడు విడనాడొద్దు. దేవుని మందిరం ఎప్పుడు దిగనాడొద్దు. దేవుని మందిరం ఎప్పుడు మర్చిపోవద్దు. చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఒక ఆదివారం వచ్చి 2 ఆదివారం ఎగ్గొట్టే ప్రజలు ఉన్నారు. ప్రియా దేవుని యొక్క బిడ్డలారా, అలాంటి అలక్ష్యం ఉంటే, అశ్రద్ధ ఉంటే ఇశ్రాయేలు దేశంలో ఇశ్రాయేలీలు లేకుండా పోయారు. దేవుని మందిరాన్ని చులకన చేసి దేవుని మందిరానికి దూరమైనందుకు దేవుడి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. 2 దేవునికి దూరం అయిపోయారు. దేవుని బిడ్డలు దేవునికి దూరం అయిపోయారు. దేవుని బిడ్డ దేవునికి దూరం అవటువంటి ఎంత భయంకరం అండి. దేవునికి దూరం అయిపోవటం అంటే ఎంత భయంకరమో తెలుసా? ఈ రోజున ప్రపంచం యావత్తు సెల్ ఫోన్లో ఉంటుంది. మీ సెల్ ఫోన్లో చూడండి, ఎవరు నిజదేవుడు, ఎవరు సృష్టికర్తను కొడితే నజరుడైన రక్షకుడైన లోక రక్షకుడైన అదిగో భూమి ఆకాశ సృష్టికర్తైన యేసు దేవుడు కనపడతాడు. చప్పుడు కూడా దేవుడి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఇలాంటి దేవుణ్ణి, సృష్టికర్త దేవుని, సజీవుడైన దేవుని, రక్షకుడైన దేవుని, విమోచకుడైన దేవుని, నిన్ను కాపాడే, నిన్ను దీవించి, నిన్ను ఆశీర్వదించే, నీకు తోడై ఉండే దేవుణ్ణి మనం ఎలా విడిచిపెడతామండి? లోకాశలో పడిపోయి లోకానికి ఆకర్షితులై దేవుని విడిచిపెడతామా? దేవుని బిడ్డ, ఈరోజు ఎక్కడున్న స్త్రీలు, పురుషులు, యవన బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా, వృద్ధులైన ప్రతి ఒక్కరు కూడా దేవుని విడిచిపెట్టడానికి వీలే. దేవుని యొక్క బిడ్డలారా, ఈ మధ్యకాలంలో చాలామంది ఇదిగో నల్లట్టు పుస్తకం అంటున్నారు పిచ్చోళ్ళు. ఇదిగో నల్లట్టు పుస్తకం అంటున్నారు, ఇది బూతు పుస్తకం అంటాడు ఒకడు బరి తెగించి. అరే వాడికి తెలియంది ఏంటంటే ఈ నల్లట్టు పుస్తకంలో ఉన్న యూదులు ప్రపంచాన్ని గడగల్లాడిస్తున్నారు. చెప్పండి కూడా దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఈ నల్లట్టు పుస్తకంలోని చరిత్ర ఈ రోజున ప్రపంచంలో వేల కోట్ల మంది చదువుతున్నారు ఈ నల్లట్టు పుస్తకాన్ని. వాడు పిచ్చోడు, వెర్రోడు, వాడికి అర్థం కావడం లేదు.
ఏ మూలకు పోయినా, ఏ గూటికి పోయినా, ఎక్కడ కేకర అరణ్యంలోకి పోయినా నల్లట్ట పుస్తకం అంటున్న ఈ బైబిల్ గురించి చదువుతున్నారు దేవుని యొక్క బిడ్డల. మీకు విషయం చెప్పానా, ఈ బైబిల్ గ్రంథంలో ప్రపంచంలో అన్ని దేశాల చరిత్ర రాయబడి ఉందండి. మరి ఏ గ్రంథంలో కూడా, ఏ పుస్తకంలో కూడా ప్రపంచ దేశాల చరిత్ర ఏ గ్రంథంలో కనపడదు. దేవుడి స్తోత్రం చెప్పండి. ఈ భూమి మీద ఎన్ని దేశాలను ఎలా విడిపోయినాయో, ఎవరి కాలంలో ఈ భూమి దేశాలకు విడిపోయిందో ఈ నల్లట్ట పుస్తకం బైబిల్ గ్రంథం చెప్తుంది. దేవుడి స్తోత్రం చెప్పండి. ఈరోజు ఎవరైతే యూదులు అనుకుంటారని చూసారా, ఈ యూదుల చరిత్ర ప్రపంచం మొత్తం చదువుతుంది దేవుని బిడ్డలారా. దేవుడి స్తోత్రం చెప్పండి. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది శ్రేష్టమైన గ్రంథం, ఇది జీవ గ్రంథం, ఇది బ్రతికించే గ్రంథం, ఇది జీవము కలిగిన దేవుని గురించిన రాయబడిన పవిత్ర పరిశుద్ధ గ్రంథము దేవుని యొక్క బిడ్డలారా. దేవుడి స్తోత్రం. ఇది కాపీ కొట్టిన గ్రంథం కాదు, ఇది ఎక్కడో చూసి నేర్చుకొని వచ్చి రాసుకున్న గ్రంథం కాదు. వేరు వేరే దేశాల్లో పోయి అక్కడ కొన్ని తీసుకొని వచ్చినటువంటి రాసిన గ్రంథం కాదు ఇది. ఈ బైబిల్ గ్రంథము ఇది నిజ గ్రంథము, నిజ దేవుడు రాయించిన గ్రంథం ఇది. దేవుడి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇలాంటి దేవుణ్ణి వదిలిపెట్టారు ఇజ్రాయిల్ ప్రజలు. ఇలాంటి నిజ దేవుడైన యెహోవా దేవుణ్ణి, ప్రభుని యేసుక్రీస్తుని వాళ్ళు విడిచిపెట్టారు. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి విడిచిపెట్టడం ఎంత ఘోరమో తెలుసా? ఈరోజు మీ అందరికీ ఒక మాట చెప్తున్నా చూడండి. ఈ ప్రపంచంలో నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత ప్రజలు. దేవుని యొక్క సేవకులంగా ప్రభువునందు విశ్వాసం ఉంచునని చెప్పే బాధ్యత, భారం మా మీద ఉంది. నాలాంటి సేవకులు వందల వేల లక్షల మంది ప్రజలు సేవకులు చెబుతూనే ఉన్నారు, దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము ప్రభువునందు విశ్వాసం ఉంచండి, రక్షణ పొందండి అని. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రజలందరూ నరకంలో, అగ్నిగుండంలో పడిపోకూడదని యేసయ్య ప్రజలందరి యొక్క పాప పరిహార్థమై సిలువలో చనిపోయారు, రక్తమును చిందించారు, ప్రాణాన్ని దారపోశారు. ఆయన మన ముందు రక్షణ ఉంచారు. దేవుని యొక్క బిడ్డలారా, ఆ రక్షణ పొందుకున్న ప్రజలు ధన్యులు. ఈరోజు ఇక్కడ రక్షణ పొందిన మీరందరూ ఉన్నారు చూసారా, మీరందరూ బహుధన్యులు. చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. నేను బహుధన్యుణ్ణి. దేవుడి స్తోత్రం. ప్రియులారా, నేను డబల్ ధన్యుణ్ణి ఉన్నాను. ఎందుకో తెలుసా? రక్షింపబడటం ఒక ధన్యత అయితే, ఆయన మహిమ గల పరిచర్య చేసే భాగ్యము దేవుడు అల్పుడైన దుమ్ము ధూళిన నాకు దేవుడు అనుగ్రహించాడు. నేను మీ ముందు కొన్నిసార్లు గంభీరంగా కనబడతా, కానీ దేవుడి దగ్గర పసిపిల్లవాడి కంటే ఎక్కువగా ఏడుస్తా. ఎందుకో తెలుసా? దేవుడు నాకు ఇచ్చిన రక్షణ నేను పోగొట్టుకుంటానేమో, దేవుడు నాకు ఇచ్చిన ఈ పరిచర్య పోగొట్టుకుంటానేమో అని దేవుడి దగ్గర నేను బతిమిలాడి ఆయన వేడుకుంటా. దేవుని బిడ్డలారా, దేవునికి, దేవుని యొక్క పరిచర్యకి, దేవుని మందిరానికి మీరు ఎవరు దూరం కాకూడదు. సజీవుడైన దేవునికి దూరం కావటం అనేది ఎంత భయంకరమో తెలుసా? ఈరోజు మీరందరూ బట్టి రక్షణ కలిగిన మీరు, ఆ ప్రభువును కలిగిన మీరు ధన్యులు. దేవుని యొక్క బిడ్డలారా, మీరైతే ఎట్టి పరిస్థితులలో ప్రభువుని విడిచిపెట్టకండి. ఎట్టి పరిస్థితుల్లో ప్రభువుని దూరం కావద్దు. ఆనందం కలిగిన, సంతోషం కలిగిన, శ్రమలు కలిగిన, అవమానం కలిగిన, వ్యాధులు వచ్చినా, బాధలు వచ్చినా, కీడులు కలిగిన, శోధనలు కలిగిన, అప్పులు పాలైనా కూడా, ఎలాంటి పరిస్థితి వచ్చినా దేవుడు మీకు ఇచ్చిన రక్షణ పోగొట్టుకొని దేవునికి దూరం అవ్వద్దు. గట్టి చెప్పండి హల్లెలూయా. ఈరోజు నువ్వు రక్షణ పొందుకున్నావంటే పెద్ద గొప్ప సంగతి. దేవుని బిడ్డ, ఆ రక్షణ పోగొట్టుకోవద్దు, దేవుని విడిచిపెట్టొద్దు. ఇశ్రాయేలు ప్రజలు లోకంలో ఉండి, భూమి నుండి అసలు ఇశ్రాయేలు పేరు అన్నది తుడిచిపెట్టుకొని పోయారు. ఎందుకో తెలుసా? అదుగో మందిరానికి దూరం అయ్యారు, దేవునికి దూరం అయ్యారు. దేవుడి స్తోత్రం. మీరు దేవుని విడిచిపెట్టొద్దు. రోజు ప్రార్థన చేసుకోండి. మీలో ఎంతమంది సోమరుల తల్లులు ఉన్నారో నాకు తెలియదు, సోమర తండ్రులు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, సోమరులైన బిడ్డలు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు.
మీరు బాగా ప్రార్థన చేసుకునే వారిగా ఉండాలి. మీరు అనుదినము మారు ప్రార్థన చేసుకునే బిడ్డలుగా మీరు ఉండాలి. ఆ రోజు బైబిల్ చదువుకొని రోజు ప్రార్థన చేసుకుంటే మీరు దేవునిలో బలంగా ఉండిన వారు అవుతారు. చెప్పండి హల్లెలూయా. దేవునిలో దూరం కావద్దు, ప్రార్థన విడిచిపెట్టొద్దు, ఆరాధన విడిచిపెట్టొద్దు, బైబిల్ చదవటం విడిచిపెట్టొద్దు, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టొద్దు. ఎప్పుడైతే ప్రార్థన విడిచిపెడతావో, ప్రార్థనకి నువ్వు నిర్లక్ష్యం చేస్తావో, ప్రార్థన చేయకుండా ఉంటావో, ఎప్పుడైతే దేవుని ఆరాధించుకుని ఉంటావో, ఎప్పుడైతే బైబిల్ పట్టుకోవో, ఎప్పుడైతే వాక్యం చదవో, క్రమక్రమంగా నువ్వు దేవునికి దూరం అయిపోతూ ఉంటావు. అందుకే దేవుని యొక్క బిడ్డ నువ్వు రోజు లేచి ప్రార్థన చేసుకో. ఉదయం, సాయంకాలం, మధ్యాహ్నం, తెల్లవారుజాము లేచి బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకో. నేను ఇంతకుముందు ఒకసారి చెప్పాను, ఈ చర్చిలో పాటలు పాడేవాళ్ళు ఇళ్లల్లో పాటలు పాడుకొని ప్రార్థన చేసుకొని ఆరాధన చేసుకునే అలవాటు ఉన్నవాళ్ళే ఇక్కడ పాడాలని చెప్పా దేవుని బిడ్డ. కనీసం అలాగే మీరు పాటలు పాడుకుంటారేమో ఇంట్లో, కనీసం ప్రార్థన చేస్తారేమని. ఈ సంఘంలోకి వచ్చే ప్రతి ఒక్కరూ ప్రార్థన లేకుండా అసలు ఉండొద్దు, ప్రార్థన చేయని జీవితం అసలు ఉండొద్దు. రోజు భయభక్తులు కలిగి, ఆసక్తి కలిగి ప్రార్థన చేసుకోండి. రోజు బైబిల్ చదువుకోండి. రోజు ప్రభుని స్తుతించి ఆరాధించండి. మీరు దేవునిలో బలంగా ఉంటారు. చెప్పండి హల్లెలూయా. 3 వాళ్ళు ఇశ్రాయేలు దేశంలో ఇశ్రాయేలు ఎందుకు లేకుండా పోయారంటే దేవుని బిడ్డల సహవాసానికి దూరం అయిపోయారు. దేవుని బిడ్డల సహవాసానికి దూరం అయిపోయారు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరందరూ రొట్టె విరిచి కార్యక్రమంలో పాల్గొంటున్న మీరందరూ మీ సహవాసం ఎవరితో అంటే దేవుని బిడ్డలతో మీరు ఉండాలి. దేవుని యొక్క బిడ్డల సహవాసం కలిగి ఉండాలి. చాలామంది దేవుని యొక్క సంఘ బిడ్డలు ఒకరినొకరు విమర్శించుకుంటారు. నా భక్తి ఎంత, వాళ్ళ భక్తి ఎంత, వాళ్ళ భక్తి ఎంత, నా భక్తి ఎంత, వీళ్ళ భక్తి ఎంత, వాళ్ళ పాటలు ఎంత, వీళ్ళ వాక్యం ఎంత, వాళ్ళట బోతున్నారు, వీళ్ళట బోతున్నారు, వీళ్ళట తిరుగుతున్నారు, వాళ్ళట తిరుగుతున్నారు, వీళ్ళట తిరుగుతున్నారు, వీళ్ళట ప్రవర్తిస్తున్నారు, వాళ్ళట మాట్లాడుతారు, వీళ్ళట మాట్లాడుతారు, ఒకరినొకరు విమర్శించుకుంటూ బ్రతుకుతున్నారు. కానీ ఒక మంచి సహవాసంలో ప్రార్థన అనుభవంలో మంచి సహవాసంలో ఉండామన్న ఆలోచన సంఘాలలో ఉండటం లేదు దేవుని యొక్క బిడ్డలారా. ఆ రోజున పేతురు గారు బాప్తిస్మం ఇస్తే 3,000 మంది బాప్తిస్మం పొందారు. వారందరూ సహవాసమందు ఎడతెగక ఉన్నారు. చెప్పండి హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని బిడ్డల సహవాసంలో ఉండండి. దేవుని బిడ్డలు కూర్చున్నప్పుడు మీరు దేవుని వాక్యం మాట్లాడండి, ప్రార్థన మాట్లాడండి, దేవుని సన్నిధి గురించి మాట్లాడండి, ప్రభు కార్యాల గురించి మాట్లాడండి, ప్రభు ప్రసన్నత గురించి మాట్లాడండి. అనవసర మాటలు, విమర్శ మాటలు మాట్లాడకుండా ఒక మంచి సహవాసాలు ఉండగలరని ప్రభు పేరు మనం చేస్తున్నాం. దేవుడి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలు ఇశ్రాయేల్ దేశంలో ఎందుకు లేకుండా పోయారు, యూదులు ఎందుకున్నారో మనం మాట్లాడుకుంటే దేవుని బిడ్డలారా, వాళ్ళు విగ్రహారాధనలో పడిపోయారు. దూడలను పెట్టుకొని పూజిస్తున్నారు, విగ్రహాలు చేసుకొని విగ్రహారాధన చేస్తున్నారు, పాపము చేస్తున్నారు, భయంకరమైన పాపంలో పడిపోయారు. దేవుడి స్తోత్రం చెప్పండి. అమ్మాయ్యా, వాళ్ళు పాపములో పడిపోయారు, దూడలు పెట్టుకొని విగ్రహారాధనలో పడిపోయారు, లోకంలో కలిసిపోయారు. ఈరోజు దేవుని యొక్క బిడ్డలు బాప్తిసాలు తీసుకొని పాప పనులు చేయకూడదు. దేవుని యొక్క బిడ్డలు, దేవుని నమ్ముకున్న బిడ్డలు త్రాగుడు అనే జీవితం ఉండకూడదు. తంబాకులు కైనీలు తినే జీవితం ఉండకూడదు. రహస్యంగా మందు తాగే జీవితం ఉండకూడదు. చాలామంది పురుషులు ప్రభువుని నమ్ముకొని అక్రమైన సంబంధాలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఎవరైనా అక్రమైన సంబంధాలు పెట్టుకొని ఉంటే, స్త్రీల వ్యామోహంలో పడిపోయేవాడు ఉంటే, ఈరోజు నీ మనస్సు మార్చుకో. దేవుడు ఏం చేశాడంటే, విగ్రహారాధనలో పడిపోయి పాపంలో పడిపోయిన ఆ ప్రజల మీదకి దేవుడు ఉగ్రతను తీసుకొచ్చాడు, దేవుడు తీర్పు తీర్చాడు, దేవుడు శిక్షణ తీసుకొచ్చాడు. ఆ అష్షూరియల రాజు వచ్చి ఆ ఇజ్రాయేల్ మీద 3 సంవత్సరాలు కొట్టేస్తే ఇటోళ్ళు అటు, అటోళ్ళు ఇటొచ్చి అసలు ఇశ్రాయేలు ప్రజలను లేకుండా పోయి అంటరానిటువంటి వారిగా పరిగణించబడ్డ సమరయుల పేరు వచ్చిందండి. దేవుడి స్తోత్రం. ఇశ్రాయేలు అనే పేరు ఏమైపోయింది? పాపంలో పడ్డ వాళ్ళకి లేచిపోయింది, మరుగైపోయింది. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు సమరయుల ప్రజలుగా మారాల్సి వచ్చింది. దేవుడు శిక్షిస్తాడు, దేవుడు విడిచిపెట్టడు. దేవుని నమ్ముకొని పాప పనులు చేసే, పాపిష్టి పనులు చేసే ఆ పురుషులైనా స్త్రీలైనా యవనస్తులైనా
దేవుడు శిక్షించక మానడు. దేవుడు శిక్షించక మానడు. ఈరోజు భయమునుంది, దేవుని యొక్క బిడ్డ భయమునుంది. దేవుని పట్ల మనందరం జాగ్రత్తగా ఉండాలి. అదిగో మీ సంఘస్థులు తాగుతున్నారయ్యా అని ఒకళ్ళు ఇద్దరు చెబుతుంటారు. అయ్యా మీ సంఘస్థులు ఎట్టున్నారని చెప్తారు. ఈరోజు నీకు రహస్యమైన పాపం ఉంటే, అక్రమ సంబంధం ఉంటే అది నీ మనసుకు తెలుసు. నువ్వు నీ భార్యను మోసం చేస్తున్నావని నీకు తెలుసు. నువ్వు దేవుని నమ్ముకొని దేవుని మోసం చేస్తున్నావని తెలుసు. దేవునికి ద్రోహం చేస్తున్నావని తెలుసు. నీ భార్యను మోసం చేస్తున్నావు, ఈరోజు నీ మనసు మార్చుకో. నీ భర్తను మోసం చేస్తున్న నీ మనసును మార్చుకో. నీ బిడ్డను మోసం చేస్తున్న నీ మనసు మార్చుకో. దేవుని నమ్ముకొని పాప పనులు చేస్తున్న ఆ జీవితాన్ని మార్చుకో. ఈరోజు ఎవరైతే ఉన్నారో, ఇశ్రాయేలు ప్రజలు ఇజ్రాయేల్ ఎందుకు లేరు? ఇశ్రాయేలు ప్రజలు ఇజ్రాయేల్ దేశంలో ఎందుకు లేకుండా పోయారు? ఇలాంటి పాపిష్టి పనులు చేయబట్టి. ఇజ్రాయేలు ప్రజలు ఇజ్రాయేల్ దేశం ఎందుకు లేకుండా పోయారు? మందిరాన్ని విడిచిపెట్టి, దేవుని విడిచిపెట్టి, సహవాసాన్ని విడిచిపెట్టి పాపిష్టి పనులు చేసిన బట్టే ఇశ్రాయేలు దేశంలో ఇజ్రాయేల్ లేకుండా పోయారు. చెప్పండి హల్లెలూయా. దేవుని బిడ్డ, దేవుడు నీకెంతో వరం ఇచ్చాడు. దేవుడు నీకెంతో రక్షణ ఇచ్చాడు. దేవుడు నీకెంతో పరిశుద్ధి ఇచ్చాడు. దేవుడు నీ పేరు జీవగ్రంథం రాశాడు. నిన్ను పరలోక రాజ్యానికి వారసులుగా చేశాడు. ఈ రక్షణ నువ్వు పోగొట్టుకోవద్దు. ఈ కృపను పోగొట్టుకోవద్దు. ఈ ధన్యతను పోగొట్టుకోవద్దు. ఈ ఆశీర్వాదమును పోగొట్టుకోవద్దు. ఎంతో ప్రేమతో చెబుతున్న దేవుని బిడ్డ, ఈరోజు ఈ రక్షణ లేని ప్రజలు కోట్ల మంది ఉన్నారు. ఈ కృప లేని ప్రజలు కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఈ ఆశీర్వాదం లేని ప్రజలు ఎంతోమంది ఉన్నారు. నీకంటే గనులు, నీకంటే గొప్పవాళ్ళు, నీకంటే శ్రేష్ఠులు, నీకంటే ఉన్నతమైన వాళ్ళు, నీకంటే ధనికులు, నీకంటే జ్ఞానులు, నీకంటే సంపన్నులు, నీకంటే పవిష్ఠులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకు లేనటువంటి ఘనత, ఆశీర్వాదం, దీవెన, రక్షణ, మహాభాగ్యం, ఆ వరము అల్పమైన నీకు, అయోగ్యుడైన నీకు ప్రభువు నీకు ఇచ్చాడు. గడగడలాడుతూ భయము కలిగి ఈ రక్షణ కొనసాగించాలని ప్రభు పేర మనవి చేస్తున్నాను. దేవుడి స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇజ్రాయేలు రాజ్యములో ఇజ్రాయేలు లేకుండా పోయారండి. అసలు ఆ పేరే లేకుండా పోయిందండి. ఎందుకని? మరొకసారి మీకు తెలియపరుస్తున్నా. దేవునికి దూరం అయిపోయారు, మందిరానికి దూరం అయిపోయారు, సహవాసానికి దూరం అయిపోయారు, విగ్రహాల్లో పడ్డారు, పాపిష్టి పనులు చేశారు, దేవుని యొక్క శిక్షకు గురయ్యారు. అరే, ఉత్తర రాజ్యము ఇశ్రాయేల్ రాజ్యం ఏమైపోయిందో. మీకు బైబిల్ గ్రంథంలో మొదటి రాజుల గ్రంథం, రెండో రాజుల గ్రంథం ఉందా? మొదటి రాజుల గ్రంథం, రెండో రాజుల గ్రంథం అంటే అర్థం ఏంటంటే ఇశ్రాయేల్ రాజ్యం రెండుగా చీలిపోయింది. దానిని 20 మంది రాజులు పరిపాలన చేశారు. యోధా రాజ్యం ఉందా? దానిని 19 మంది రాజులు పరిపాలన చేశారు. ఈ రాజులు, ఆ రాజులు, ఈ రాజులు, ఇశ్రాయేల్ రాజులు, యోధా రాజులు కలిపి మొదటి రాజుల గ్రంథం, రెండో రాజుల గ్రంథం అన్నారు. నెక్స్ట్ ఉంటుంది దినవృత్తాంతాల గ్రంథము. మొదటి దినవృత్తాంతాల గ్రంథము, రెండో దినవృత్తాంతాల గ్రంథం ఎవరిదో చెప్పానా? యూదుల రాజుల గురించి రాయబడిన గ్రంథము. చెప్పండి హల్లెలూయా. ఇశ్రాయేలు రాజ్యం అయిపోయింది. ఆ రాజుల గ్రంథంతో ముగించబడింది. వారి పేరు లేదు, వాళ్ళ లెక్కలేదుక. మరి రాజు మొదటి దినవృత్తాంతాల గ్రంథం, రెండో దినవృత్తాంతాల గ్రంథం ఏ రాజుల గురించి రాయబడిందంటే యోధా రాజుల గురించి రాయబడింది. ఏమిటయ్యా యూదులు? ఏమిటయ్యా యోధా రాజ్యము? ఈరోజు ఇరాన్ దేశం మీద యుద్ధం చేస్తుంది, హౌతీల మీద యుద్ధం చేస్తుంది, హిజ్బుల్లా మీద యుద్ధం చేస్తుంది, హమాస్ మీద యుద్ధం చేస్తుంది, అదిగో గాజా మీద యుద్ధం చేస్తుంది. తోక జాడిస్తే పాకిస్తాన్ మీద కూడా యుద్ధం చేస్తా అంటుంది. హల్లెలూయా. ఎవరు యూదులు? ఏమిటి వీళ్ళ ఆశీర్వాదం? ఏమిటి వీళ్ళ కెపాసిటీ? ఎందుకు వీళ్ళంతగా దీవించబడ్డారంటే వీళ్ళు దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నారు. చప్పట్లు కూడా దేవుడి స్తోత్రం చెప్పండి. కొట్టలేకపోయారు మీరు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. వీళ్ళు దేవుడి మందిరంలో గట్టిగా పట్టుకున్నారు. దేవుడి స్తోత్రం చెప్పండి. దేవుని గట్టిగా పట్టుకొని దేవుని మందిరాన్ని ప్రేమించడం మొదలుపెట్టారండి. అంతే, ఏమి లేదు. దేవుని పట్టుకొని దేవుని కలిగిన వాడు ఈరోజు ప్రపంచాన్ని గడగల్లాడిస్తున్నాడు. దేవుని మందిరాన్ని అంటి పెట్టుకున్నటువంటి వాడు ప్రపంచాన్ని గడగల్లాడిస్తున్నాడు.
ఈరోజు నువ్వు దేవుని పట్టుకొని దేవుని మందిరాన్ని పట్టుకుంటే నీ సామర్థ్యం మేరకు ఏ శత్రువు నీ దగ్గర రాకుండా చేయగలిగిన దేవుడు యేసున్నాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. యూదులు ఎందుకు ఇశ్రాయేలు రాజ్యంలో యూదులు ఎందుకు వచ్చారంటే వాళ్ళు దేవుని గట్టిగా పట్టుకున్నారు, దేవుని మందిరాన్ని గట్టిగా పట్టుకున్నారు. మీకు విషయం చెప్పానా? ద రాక్ ఆఫ్ డోమ్ అని యెరూషలేములో ఇప్పుడు మసీదు ఉంది, సొలొమోను కట్టిన మందిరాన్ని. ఆ మందిరం ఏదో ఒక రోజు కూల్చేస్తారు యూదులు. యెహోవా దేవునికి ఒక కొత్త మందిరం కట్టబోతారు. గట్టిగా చెప్పండి కూడా దేవుడి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి హల్లెలూయా. ఆ మందిరం కట్టేది ఎవరో తెలుసా? యూదులే, దేవుని బిడ్డ. మందిరం అంటే పిచ్చ వాళ్ళకి, మందిరం అంటే బహు ప్రేమ వాళ్ళకి. మందిరం లేకుండా వాళ్ళు బ్రతకలేరు. మీకు విషయం చెప్పారు, ఆశ్చర్యకర విషయం. ఈ మందిరాన్ని పట్టుకుని యూదులు ఎవరో చెప్పానా? యోధా గోత్రము, బెన్యామీను గోత్రం. ఎవరండి? యోధా గోత్రము, బెన్యామీను గోత్రం. మీకు విషయం చెప్పాలి చూడండి. ఈ రోజున యోధా రాజ్యం ఇశ్రాయేల్ దేశంలో ఆ యూదులు ఉన్నారు చూసారా? ఆ యూదులకి ప్రధానమంత్రి ఎవరో చెప్పానా? బెంజమిన్ నెతన్యాహు. బెంజమీనే. ఆ దేవుని పట్టుకున్న గోత్రాలు రెండే, బెంజమిన్ గోత్రం, యోధా గోత్రం. ఆ రెండు గోత్రాలను కలిపి యూదులు అంటున్నారు. యూదులు ఈ రోజున ప్రపంచం ఎంత విస్తరించబట్టని, దీవించబట్టని కారణం దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నారు, దేవుడి మందిరాన్ని గట్టిగా పట్టుకున్నారు. అంతే. ప్రపంచంలో సూపర్ న్యాచురల్ ప్రజలు అయిపోయారు. హల్లెలూయా చెప్పండి హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డ, ఇశ్రాయేలీలు దేవునికి పాపం చేసి దూరం అయిపోయి లోకంలో కలిసిపోయి అసలు ఇశ్రాయేలు లేకుండా పోయారు ఈ రోజున భూమి మీద. చూడండి, యూదులు నిలబడ్డారు, యూదులు దీవించబడ్డారు, యూదులు ఆశీర్వదించబడ్డారు. వై? బికాజ్ ఎందుకో తెలుసా? దేవుని పట్టుకొని దేవుడి మందిరాన్ని ప్రేమించారు గనక. ఈరోజు దేవుని వరం పొందుకున్న నీవు, దేవుని రక్షణ పొందుకున్న నీవు, నా ప్రభువైన యేసుక్రీస్తుని అస్సలు విడిచిపెట్టొద్దు, నా దేవుని మందిరాన్ని అస్సలు విడిచిపెట్టొద్దు, నా దేవుని ప్రసన్నతను అస్సలు విడిచిపెట్టొద్దు. నీ స్థితిలో నీ విశ్వాస పరిమాణం చొప్పున నీ కుటుంబం, నీ బిడ్డలు దీవించబడాలంటే దేవుని గట్టిగా పట్టుకో. నీ కుటుంబం యూదుల్లాగా ఆశీర్వదించబడాలంటే దేవుని మందిరాన్ని ప్రేమించడం నేర్చుకో. దేవుడి మందిరాన్ని ప్రేమించడం నేర్చుకో. దేవుని సహవాసంలో ఉండటం నేర్చుకో. అప్పుడు నీవున్న స్థితిలో నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని దేవుడు యూదుల్లాగా దీవిస్తాడు, దేవుడు యూదుల్లాగా ఆశీర్వదిస్తాడు, దేవుడు యూదుల్లాగా అభివృద్ధిపరుస్తాడు. దేవుడి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నువ్వు పాడైపోయి, దేవునికి దూరం అయిపోయి, మందిరానికి దూరం అయిపోయి, లోకంలో పాపంలో పడిపోయి, ఇశ్రాయేలులాగా లోకంలో కలిసిపోయి అసలు కనబడకుండా పోతావా? దేవుని పట్టుకొని దేవుని మందిరాన్ని ప్రేమించి యూదుల్లాగా నువ్వు దీవించబడతావా? ఒక్కసారి లేచి నిలబడి చిన్న ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ లేచి నిలబడి చిన్న ప్రార్థన చేద్దాం. ఈరోజు వాక్యం నీకు అర్థమై ఉండొచ్చు. ఇశ్రాయేలు దేశంలో యూదులు ఎందుకున్నారు? ఇశ్రాయేలు ఏమయ్యారంటే అసలు కనబడకుండా అయిపోయారు. ఇశ్రాయేలు పేరు లేకుండా పోయింది. సమరీయులు అనే పేరు వచ్చేసింది. సమరీయులు అంటే అంటరాని వాళ్ళు, సమరీయులు అంటే పాపులు, సమరీయులు అంటే వేస్ట్ గాళ్ళు అనేటువంటి భావం వచ్చిపడి. ఎందుకు? వాళ్ళు దేవుని వదిలిపెట్టారు. ఎందుకు? మందిరాన్ని వదిలిపెట్టారు. ఎందుకు? సహవాసాన్ని విడిచిపెట్టారు. దూడలను చేసుకున్నారు, విగ్రహాలు చేసుకున్నారు, పాపంలో పడ్డారు, వ్యభిచారంలో పడ్డారు. ఈరోజు నీవు, దేవుడు ఎంతో గొప్ప విలువైన రక్షణ ఇచ్చాడు. ఆ సజీవుడైన దేవుడు, జీవము కలిగిన దేవుడు నీకెంతో వరం ఇచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు. దేవుని సంఘములో దేవుని బిడ్డవు నువ్వు నిలబడాలి. దేవుని బిడ్డవి, దేవుని యొక్క బిడ్డవి దేవుని సన్నిధిలో నిలబడాలి. అదిగో యూదులైతే దేవుని పట్టుకున్నారు, దేవుని మందిరాన్ని ప్రేమించారు, దేవుని స్తుతించారు, దేవుని ఆరాధించారు. ఈరోజు ప్రపంచంలో విస్తారంగా ఆశీర్వదించబడ్డారు. యూదుల్లాగా నువ్వు దీవించబడావా? యూదుల్లాగా నువ్వు ఆశీర్వదించబడాలా? యూదుల్లాగా నువ్వు గొప్పగా నీవు దీవెన పొందాలా? నీవు నీ కుటుంబం అంటే దేవుని గట్టిగా పట్టుకో, దేవుని గట్టిగా పట్టుకో, దేవుని మందిరాన్ని ప్రేమించు. రోజు ఆయన ప్రసన్నత చూడు, ఆయన దర్శనం చూడు, ఆయన ప్రార్థన చేస్తుండు, ఆయన వాక్యం చదువుతూ ఉండు, ఆయన మందిరాన్ని ప్రేమించు, ఆ యేసుని ప్రేమించు. యూదులను ఆశీర్వదించిన దేవుడు నిన్ను నువ్వు దీపిస్తాడు. ఇశ్రాయేల్ రాజ్యం రెండుగా విడిపోయారు.
ఉత్తర రాజ్యంగా వీడిపోయారు. అదిగో దూడల్ని విగ్రహాలను పెట్టుకుని పాపంలో పడిపోయారు. ఈరోజు దేవుని నమ్ముకుని నీవు అక్రమ సంబంధాలు కలిగి ఉంటున్నావా? నీ భార్యను మోసం చేస్తున్నావా? నీ భార్యను తిడుతూ కొడుతున్నావా? అర్థం కానట్టు ఉంటున్నావా? దేవునితో చెలగాటమాడొద్దు. దహించు అగ్నైన దేవునితో చెలగాటమాడొద్దు. నిన్ను ప్రేమించి నీ కొరకు మరణించి నీ కొరకు జీవాన్ని పోగొట్టుకుని నీ కొరకు ప్రాణాన్ని త్యాగం చేసి రక్తము చిందించి నిన్ను ప్రేమించి ఎక్కడో ఉన్న నీకు, ఎక్కడో ఉన్న నిన్ను, అదిగో ఏ యోగ్యత అర్హత లేక పాపిష్టే నిన్ను ఆ యేసయ్య ప్రేమించి నీకు రక్షణ ఇచ్చాడే. ఈ రక్షణ చులకనగా చూస్తూ యేసు ప్రభు నమ్ముకోవటం అంటే ఏదో నమ్ముకోవటం కాదు. ఆయన గద్దెస్తాడు, ఆయన తీర్పు తీరుస్తాడు, నడినెత్తి పగలగొడతాడు, దవడ పళ్ళు ఓడగొడతాడు. జోకులేయొద్దు యేసయ్య మీద. ఎవరు చూడట్లేదు, ఎవరు అనట్లేదు అనుకోవద్దు. దేవుని నమ్ముకొని కైనీళ్ళు తింటున్నావా? దేవుని నమ్ముకొని చుట్టాబిడిలు తాగుతున్నావా? దేవుని నమ్ముకొని తాగుతున్నావా? దేవుని నమ్ముకొని అక్రమ సంబంధాలు పెడుతున్నావా? దేవుని నమ్ముకొని యవనస్తున్నారా? పాపంలో పడిపోతున్నారా? ప్రేమల్లో పడిపోతున్నారా? ఇప్పుడు బాగుంటుందేమో, దేవుడు ఒకరోజు దవడ పళ్ళోడ కొడతాడు. దేవుడితో చెలగాటం కాదు. యేసుప్రభు అంటే ఏంటో అనుకుంటున్నావా? ఆ యేసుప్రభు అంటే క్షమించేవాడు అనుకుంటున్నావా? యేసుప్రభు అంటే ఏందో అనుకుంటున్నావా? నో. నీ కొరకు ప్రాణం పెట్టినవాడు నీ దవడ పళ్ళోడ కొడతాడు. నీ కొరకు ప్రాణం పెట్టినవాడు నీ నడినెత్తిని పగల కొడతాడు. ఆయన రోషము కలిగిన దేవుడు, ఆయన పౌరుషం కలిగిన దేవుడు. ఆయన సామాన్యుడేం కాదు. దేవుని బిడ్డ, ఆయన రక్షణ చులకనుగా చూసుకొనవద్దు. ఇజ్రాయేలు ప్రజలు ఏమైపోయారు? ఇజ్రాయేలు అని పేరు పెట్టబడ్డ వాళ్ళు పోరాడే ప్రార్థన లేక, చెడు స్వభావం మానలేక లోకంలో కలిసిపోయారు. దేవుని బిడ్డ, యేసు అని పేరు పెట్టబడ్డ నీవు, యేసయ్య నామాన్ని ధరించుకున్న నీవు, యేసయ్యని కలిగి ఉండు. ఆయన మందిరాన్ని ప్రేమించు. ఏ ఆదివారం మిస్ కావద్దు, ఏ శుక్రవారం మిస్ కావద్దు. ఎక్కడ ప్రార్థన ఉన్న సులకనుగా చూసుకుంటూ నీ ఇంటి పక్కన ప్రార్థన జరుగుతున్నా కూడా ప్రార్థనకు రాకపోవటం అని ఎంత అశ్రద్ధ. దేవుని బిడ్డ, ఇదే నా క్రైస్తవ జీవితం అనుకుంటే ఏదో పిక్నిక్ పోయొచ్చు అనుకుంటున్నావా? దేవుడి మందిరాన్ని రావటం అంటే ఏదో ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నా. దేవుడి మందిరం అంటే నో. ఆయన సజీవుడైన దేవుడు, ఆయన మహోన్నతమైన దేవుడు, ప్రేమగల దేవుడు. ఇజ్రాయేల్ సంగతి ఏమైందో నువ్వు చూసావు. ఇప్పుడు యూదులు ఎలాగ దీవించబడ్డావో చూసావు నీవు. ఇజ్రాయేల్ రాజ్యములు, ఇజ్రాయేలీలు ఏమైపోయారంటే కనుమరుగైపోయారు. ఎందుకు అంటే దేవుని విడిచిపెట్టి, మందిరాన్ని విడిచిపెట్టి పాపములో పడిపోయారు. కనుమరుగైపోతావా నీవు కూడా? ఏమనుకుంటున్నావు దేవుడు అంటే? ఇప్పుడు నువ్వు పాపంలో పడిపోయి దేవుడు ఏమనట్లేదు, లేదు శిక్షించనుకుంటున్నావా? ఆయన ఏలియాను పంపించి వాళ్ళని హెచ్చరించిన వాళ్ళు మాటను లేదు. దేవుడు కూడా సేవకులను పంపించి నీతో మాట్లాడుతున్నాడు. ఈ సేవకులు అలాగే చెబుతారు, ఈ పాస్టర్లు అలాగే చెబుతారు అనుకుంటున్నావా? అనుకో, బాగా అనుకో. ఒకరోజు దేవుడు ఉన్నాడు, తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డ, నా మట్టుకైతే నేను నా యేసయ్య దగ్గర పసిపిల్లవాళ్ళలాగా ఏడుస్తూ, ప్రభువా ఈ రక్షణ నేను పోగొట్టుకుంటానేమో, ఈ సేవ పోగొట్టుకుంటాను భయపడి ఏడుస్తా. దేవుని బిడ్డ, మీరు కూడా ప్రభు దగ్గర, అయ్యా నన్ను ప్రేమించి ఇంత గొప్ప రక్షణ ఇంత వరం ఇస్తే నేను ఎక్కడ పోగొట్టుకుంటానయ్యా అని మీరు కూడా గడగళ్ళాడుతూ భయపడుతూ ప్రభుని ప్రేమించండి, మందిరాన్ని ప్రేమించండి. నా ప్రభు, మన రక్షకుడు యూదులను విస్తరింపచేసిన దేవుడు, యూదులను ఆశీర్వదించిన దేవుడు, యూదులకి ఎదురు లేకుండా చేస్తున్న దేవుడు నీ కుటుంబాన్ని కూడా ప్రకాశింపచేస్తాడు. నీ బిడ్డను దేవుడు దీవిస్తాడు. నిన్ను నీ కుటుంబాన్ని గొప్పగా విస్తరింపచేస్తాడు. నమ్ము, ఈ వాక్యాన్ని నమ్ము. అవును, దేవునితో ఉంటే ఆశీర్వాదం ఉంది. దేవుడు మందిరాన్ని ప్రేమిస్తే ఆశీర్వాదం ఉంది. యూదులు అలాగే చేశారు. యూదులు యెరూషలేములో ఉన్నారు. దేవుడు మందిరాన్ని అంటూ పెట్టుకున్నారు, మందిరం దగ్గర ఉన్నారు, దీవించబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. కళ్ళు మూసుకొని ప్రార్థించండి.